ఇప్పుడు నువ్వేమన్నా అమ్మ దుర్మార్గులారా పోతారు, మొత్తం పోతారు. నాశనం అయిపోయాను. లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? అటు చూడు బే. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. కరెక్ట్ మనిషి. తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో ఆ టెన్షన్ నాకు ఉంది. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం. తక్కువగా చూశాను అమ్మా. నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి ఆర్థికమంత్రిగా. ఎందుకంటే అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి, అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు. నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, దురాశ పడకు, ఊకోగా. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. తయారయ్యావు ఇంకా నీకు బుద్ధి. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు. కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికల్లా పొగరు చూసా స్తంభం ఎలా నుంచుందో. ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు. నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? నీ బతికేమిటో నాకు తెలీదా? అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ ఉండిపోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ కి మాత్రమే పనికొస్తుంది. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తి పోసే కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ప్రతిష్టగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చిన్న భాషకు చెప్పు. కక్కుర్తిపడి డబ్బుల కోసం నీచానికి దుర్మార్గం ఇంతకన్నా ఇంకేమైనా పని చేసుకోవచ్చుగా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇంకా ఏమైనా చేసుకొని దోసుకోవచ్చుగా. ఎన్ని దోసుకున్నారు, ఎంత దోపిడీలు చేశారు, ఎంత అరాచకాలు చేశారు, ఎంతటి అవినీతికి పాల్పడ్డారు. స్వామివారి సన్నిధిలో నెయ్యిలో పంది మాంసం, పంది కొవ్వు, బర్రెల కొవ్వు ఇంత దీంట్లో అంటే ఎందుకు దోచుకోవటానికి చేశారు ఈ కార్యక్రమం అని అంటే, గత 50 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి నందిని నెయ్యిని కాదని ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. 2023వ సంవత్సరం ఫిబ్రవరిలో
ఎందుకు మీరు కొత్త టెండర్ పిలిచి వేరే వాళ్ళకి 5 సంస్థలకు ఎందుకు ఇచ్చారు? అంటే అది చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన